హాయ్ అండి అందరికీ. ఏం కూర చేస్తున్నా అనుకుంటున్నారా? బీన్స్ క్యాప్సికమ్ కర్రీ చేస్తానా. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తా, ఎక్కువ మసాలాలు లేకుండా. దీంట్లోకి కొంచెం నూనె అయితే వేసేసుకుందాం, సరిపడంత. దీంట్లోకి తిరగమాతకి అయితే వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసిన. 2 తెల్లుల్లిపాయలు, పచ్చికరింపాకు, టమాటాలు ఎరగట్లేదు, కొంచెం వేసి పచ్చి వేసేస్తాను. అంతటి గెలిచి కూడా వేసేస్తాను. ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. బాగా కడుక్కున్న బీన్స్, క్యాప్సికమ్ వేసేసేయాలి. ఇలా వేసుకున్నాక కలబెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోవాలి కొంచెం సేపు. చూసారా, అంతా అయితే కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుంది. మీకు సరిపడంత వేసుకోండి కారం. 1 స్పూన్ ధనియాల పొడి. ఇలా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసిన తర్వాత, ఎందుకంటే నాకు ధనియాల పొడిలోనే జీలకర్ర కూడా కలిపేసి ఉంటాను, అందుకని చెప్పా. అట్లనే కారం, ఈ 2 వేసుకొని కొద్దిసేపు కలబెట్టుకున్న తర్వాత దీనికి సరిపడంత వాటర్ వేసుకోండి. ఆల్రెడీ కూరగాయలు అనేటివి ఆయిల్లో మగ్గిపోయినాయి. మీకు సరిపడంత నీళ్ళు పోసుకొని 2 నిమిషాలు ఉడికేలాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. దీంట్లోకి కొంచెం చింతపండు కూడా నానేసుకోండి. చింతపండు నానేసుకొని ఇట్లా అంతా గుజ్జంతా తీసేసుకొని కొంచెం అయితే ఎత్తిపెట్టుకోండి. ఒక పొంగు వస్తుంది కదా, అప్పుడు వేసేద్దాం. ఇలా పొంగు అయితే వచ్చేసిన తర్వాత ఈ చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారా, చింతపండు వేసిన తర్వాత కొంచెం గుజ్జు అయింది కదా. ఇలానే తింటే కూడా బాగుంటుంది. అన్నీ అయితే ఉడికిపోయినాయి కూరగాయలు కూడా. దీంట్లోకి కొంచెం కడప స్టైల్లో మేము పప్పుల పొడి చేసుకుంటాం కదా, ఆ పప్పుల పొడి అయితే కొంచెం వేసేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ పప్పుల పొడిలోని శనగకాయ పప్పులు, మంచిపప్పులు, కొబ్బరి, జీలకర్ర, కొంచెం ధనియాల పొడి వేసి పొడి కొట్టేసుకున్నది. బాగా వేపుకొని పొడి కొట్టుకున్నది ఈ పొడి. ఇది కూడా కొంచెం వేసేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుంది. అంతే, సింపుల్గా అయితే చేసుకొని తినేయచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేయండి. అలానే ఈ కూర కూడా చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది కూర అనేది. ఎట్లయినా కానీ మనం పప్పుల పొడి అనేది ఆల్రెడీ ఎప్పుడో దంచి పెట్టుకొని ఉంటాం కదా ఏదో ఒక దాంట్లోకి. అట్లనే దీంట్లో కొంచెం వేస్తే సరిపోతుంది అంతేను. చూసారా, కర్రీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది.